నేపాల్ కూడా కొన్ని ఏమంటారు పిల్లి గంతుల అట్లాంటి కుప్పి గంతులు కుప్పి గంతులు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళ పటంలో భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు కలుపుకోవడం. కొంత ఈ మధ్యన అక్కడ కూడా వ్యతిరేకత వచ్చింది. తిరిగి మావోయిజం పోవాలి, మళ్ళీ మా రాజు మాకు రావాలనేటువంటి ఉద్యమం అక్కడ సాగుతున్నది. సో ఇప్పుడు ఇప్పుడు ఇది ఎలక్షన్ల సమయం. అవును, అక్కడ ఉన్నది మావోయిస్టులు. అవును, మావోయిస్టులు ఎంత లేదన్నా బీజేపీ అంటే వ్యతిరేకత, అది బయటపడకపోయినా కొంత సహజమైన వ్యతిరేకత ఉంటుంది. ఆ మావోయిస్టులకి చైనా మద్దతు. అవును. సో ఈ మావోయిస్టులు చైనాతో స్ఫూర్తి పొందుతారో ఇంకోటి పొందుతారో, వీళ్ళకి సహజంగా ఉన్న వ్యతిరేకతో చైనా చేసిన ఒక పనినే అరుణాచల్ ప్రదేశ్ని మాది అంటూ ప్రతిసారి మ్యాప్ వేసినట్టు వీళ్ళు కూడా అసందర్భ వేళ తమ కొత్త కరెన్సీ నోట్ను విడుదల చేస్తూ దాంట్లో మ్యాప్ను ముద్రిస్తూ భారతదేశ ఆధీనంలో 18వ శతాబ్దం నుంచి ఉన్న ప్రాంతాలు కూడా మావే అని చెప్పుకుంటూ వేశారు. అవి వివాదాస్పదం ఉంది. ఆ బౌండరీ దగ్గర కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఆ బౌండరీ ఎటువంటి బౌండరీ అంటే భారతదేశాన్ని చైనాకు నేరుగా కలిపే బౌండరీ. ఏదైతే కాళీ నది అవతల ప్రాంతాలు ఉన్నాయో ఆ కాళీ నది అవతల ప్రాంతాల గుండా ఈరోజు భారతదేశం ఒక రహదారిని నిర్మిస్తోంది, ఆల్ వెదర్ రోడ్ని. ఆ రహదారి నిర్మాణం పూర్తయితే మానస్ సరోవర్ వెళ్ళడానికి రోడ్డు మార్గం ద్వారా భారతదేశ ప్రజలు వెళ్ళవచ్చు. సో అది కూడా ఒక ట్రై జంక్షన్. ఇంతకుముందు చైనా ఎట్లయితే భూటాన్ని డోక్లాం పేరుతో బెదిరించిందో, ఇక్కడ వాళ్ళ స్నేహితులే ఉన్నారు కాబట్టి బెదిరించకుండా దాన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం చైనా చేసింది. ఆ ట్రాప్లో మావోయిస్టులు పడ్డారు. అయితే మావోయిస్టులు ఈ చర్యని ఇంకెప్పుడైనా చేసుంటే కూడా పెద్దగా చర్చనీయాంశంగా మారుండేది కాదు. ఇదేదో రెగ్యులర్గా జరిగే గొడవే, ఇది మాట్లాడుకొని తీర్చుకుంటారు. ఎన్నికల వేళ మావోయిస్టులు చేయడం అంటే ఇది భారతదేశంలో సహజంగా ఏమవుతుంది, ఒక పక్క మావోయిస్టులు, రెండో పక్క వాళ్ళ వెనక చైనా. ఎమోషనల్గా ఎవరికి అడ్వాంటేజ్ వస్తుంది? నరేంద్ర మోడీకి అడ్వాంటేజ్. చూడు, వీక్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు జరుగుతాయో, నేనున్నాను కాబట్టి ఇవన్నీ నేను ధైర్యంగా ఎదుర్కొంటున్నా అన్న ఒక్క సందేశం నరేంద్ర మోడీ ప్రతిసారి ఇస్తాడు, ఈసారి కూడా ఇస్తాడు. అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, నరేంద్ర మోడీకి అనుకూలంగా వీళ్ళందరూ పనిచేయాలనుకుంటున్నారా? కాంగ్రెస్ నాయకుల దగ్గర నుంచి చైనా మావోయిస్టులు, నేపాల్లోని మావోయిస్టులు, పాకిస్తాన్లోని నాయకులందరూ ఈరోజు జరుగుతున్న సంఘటనలు చూస్తే, దీనికి తోడు బంగ్లాదేశ్లో ఇంకొక సంఘటన జరుగుతోంది. భారతదేశపు ఉత్పత్తుల్ని బహిష్కరించాలి అంటే ఏం జరుగుతోంది? ఈ చుట్టుపక్కల అన్ని దేశాల్లో మాల్దీవులు, బంగ్లాదేశు, పాకిస్తాను, వీళ్ళందరూ ఈ ఎన్నికల వేళ మోడీకి లబ్ధి చేకూర్చడానికే ఇవన్నీ చేస్తున్నారా అన్న ఒక, అంటే మనం హాస్యంగా చెప్పుకోవడానికి లబ్ధి చేకూరుస్తున్నారేమో నిజంగానే. ఎందుకంటే నరేంద్ర మోడీ చెప్పినట్లు ఒకవేళ ఆయన అంతర్గతంగా ఇంటర్నల్గా ఆయనకు అంత ఇది లేకపోతే, కాంగ్రెస్కి ఇదంటే వీళ్ళందరూ చేసే చేష్టల వల్ల ఈరోజు ఇబ్బంది పడాల్సింది కాంగ్రెస్ పార్టీనే. వీళ్ళందరూ ఐడియాలజికల్గా ఏదో మేము చేసేస్తున్నామని చూపించుకునే ప్రయత్నంలో ఇంతకు ముందు ఓడిపోయినట్లే ఈసారి ఓడిపోతారు. చైనా, ఇప్పుడు పాకిస్తాన్, నేపాల్ చేసిన ప్రయత్నం కూడా అది భారత్ ఆధీనంలో ఉంది. నువ్వు ఈరోజు వెళ్ళి దాన్ని సొంతం చేసుకోలేవు. దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఒక రకంగా అవి భారత్కి ఇచ్చేయాలని గతంలో ఒక సూత్రప్రాయమైన నిర్ణయం మావోయిస్టుల మధ్య, భారత్ మధ్య జరిగింది. మరి ఉన్నట్టుండి ప్రింట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కావాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. ఈ రెచ్చగొట్టడం ఏ సందర్భంలో నువ్వు రెచ్చగొడుతున్నావు? ఎన్నికల సందర్భంలో. అంటే ఈ ఎన్నికలని ఎంతమంది ప్రభావితం చేస్తున్నారు? రష్యా చెప్పింది ఏంటి? అదే భారతదేశంలో జరిగే ఎన్నికల పట్ల అమెరికా, చైనా, బ్రిటన్, పాకిస్తాన్, మాల్దీవ్స్, ప్రతి ఒక్కడికి ఆసక్తి ఏంటి? ఎందుకు ఈ ఆసక్తి? ఏం చేస్తున్నాడు నరేంద్ర మోడీ? లాస్ట్కి చెడపకరా చెడవు అనేటువంటి సామెత అయితే. వీళ్ళందరూ ఇంత చేయడం వల్ల ఏమవుతుందంటే, భారత్లో ఒక రకంగా నరేంద్ర మోడీ మీద కొంత వ్యతిరేకత ఉన్నాడు కూడా ఆ వ్యతిరేకతను చంపుకునే పరిస్థితి. నరేంద్ర మోడీ లేకపోతే, ఈరోజు మొన్న నరేంద్ర మోడీ గారు అదే అన్నారు, వీళ్ళు తీవ్రవాదాన్ని అణిచివేయలేకపోయారు. ఎందుకు? పాకిస్తాన్ అంటే భయం కాబట్టి. అంటే పాకిస్తాన్ని చూసి నువ్వు భయపడిపోయి ఇక్కడ ప్రజల్ని చంపుతూ, ఇక్కడ ఉగ్రవాదాన్ని పోషిస్తావు, ఖలిస్తాన్ని పెంచి పోషిస్తావు. సో నరేంద్ర మోడీకి
ఆయాచితంగా వీళ్ళు వరంలా ఆయుధాలు ఇచ్చేశారు. అంతే. రెండోది, ఇన్ని దేశాలు ఆసక్తిగా ఈ ఎన్నికల్ని ఎందుకు చూస్తున్నాయి, వాళ్ళందరూ ఎందుకు జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నది మన దేశ ప్రజలు, మన దేశ ఓటర్లు జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో బలమైన నాయకుడు ఉంటే వాళ్ళందరికీ ఇబ్బంది అన్న విషయాన్ని వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అది బీజేపీ ఈరోజు కావచ్చు, రేపు ఇందిరాగాంధీ ఉన్న టైంలో కూడా ఇటువంటి ప్రయత్నాలు జరిగాయి. కానీ బలమైన నాయకుడు దేశానికి అవసరం అన్న విషయాన్ని మటుకు ఖచ్చితంగా మన దేశ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోకపోతే నేపాలు, మాల్దీవులు లాంటి ఈ ఏలిక పాములు కూడా మేము తాచుపాములు అన్నట్లు వ్యవహరిస్తాయి.